హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి, ఒక 6 నెలల పాటు నిల్వ ఉండే నిల్వ పచ్చడి ఎలా చేసుకుంటానో మీకు కూడా చూపిస్తాను. కేజీ టమాటాలు ఒక బౌల్లో నీళ్ళు తీసేసుకొని కల్లుప్పు వేసుకొని బాగా శుభ్రంగా రుద్దేసి కడుక్కోవాలి. కొంచెం దోరకాయలు తీసుకుంటే కాయలు పులుపు ఉండి గుజ్జు బాగా వస్తుంది. బాగా కడిగేసుకొని 2-3 సార్లు ఉప్పు నీళ్ళలో ఒకసారి కడుక్కేసుకొని మళ్ళీ మామూలు నీళ్ళు తీసుకొని బాగా కడుక్కొని బాగా టమాటాలని కడిగేసి ఆరబెట్టేసుకోవాలి. తడి అన్నమాట లేకుండా ఒకసారి తుడిచేసి క్లాత్ వేసేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి. తడి అస్సలు లేకుండా బాగా ఆరిపోవాలి టమాటాలు. ఇగో చూడండి, కొంచెం దూరకాయలు అయితేనే బాగుంటాయి. గుజ్జు వచ్చి కొంచెం పులుపు వస్తుంది, బాగా ఈజీగా అయిపోతుంది. ఇగోండి టమాటాలు ఆరిపోయినాయి. వీటిని టమాటాలని కట్ చేసి పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకొని ఒక బౌల్కి తీసి పెట్టుకుందాం. టమాటాలు 4 ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్కి తీసుకొని దీంట్లో కొంచెం పసుపు వేసుకొని పెట్టేసి స్టవ్ మీద బాండిల్ పెట్టేసుకొని ఇవి దాంట్లో వేసేసుకుందాం. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. దీంట్లోకి కొలతలు: కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు, 100 గ్రాములు కల్లుప్పు, 100 గ్రాములు కారం, 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను మెంతులు, 2 వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసుకొని పెట్టుకోవాలి. ఇగోండి టమాటాలు ఒక బాండిల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, పసుపు వేసుకొని ఆ టమాటాలను వేసి హై ఫ్లేమ్ మీదే బాగా ఉడికిద్దాం. దీంట్లో బాగా టమాటాల్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది అన్నమాట. అదిగోండి, ఇప్పుడే టమాటాలు ఉడుకుతున్నప్పుడే చింతపండు వేసేసుకుంటే బాగా కలిసిపోతుంది. బాగా చింతపండు వేసి ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ ఉడకనివ్వాలి టమాటాలని. ఇవి చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంతకుముందు టమాటాలను కోసి ఎండబెట్టి అది కొంచెం లేట్ ప్రాసెస్, అది బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇది ఈజీగా అయిపోతుంది. 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. మనం ఇప్పుడు అన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నాం కాబట్టి కలర్ మారుతుందని 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. అవేంటంటే కొంచెం పని ఉంటుంది. టమాటాలను కోసి 3 రోజులు ఎండబెట్టి అవంతా మళ్ళీ వేసుకొని రుబ్బుకొని ఇదంతా కొంచెం లేట్ ప్రాసెస్. ఇది ఈజీ ప్రాసెస్. టేస్ట్ మాత్రం ఏదైనా ఒకటే. ఇదిగోండి కల్లుప్పు కూడా దీంట్లోనే వేసుకొని బాగా కలిపేసేసుకుందాం. టమాటాల్లో బాగా నీరంతా పోయే వరకు టమాటాలని ఉడకబెట్టేసుకుందాం. కలబెట్టుకుంటూ ఉండాలి, అడుగు అంటకుండా. ఇదిగోండి నీరంతా పోయింది, టమాటా అంతా గుజ్జంతా దిగింది. టమాటాల్లో నీరంతా పోయి టమాటా గుజ్జంతా మిగిలింది. చింతపండు అది వేసాం కదా, కల్లుప్పు కూడా వేసేసాము. ఇంకా దించేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి కారం కూడా వేసేసుకొని 100 గ్రాముల కారం, కొలతలు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు వేసుకొని కలిపేసుకుంటే రోట్లో రుబ్బేటప్పుడు అయితే, ఒకవేళ రుబ్బే పని అయితే కనుక అన్నీ రుబ్బేటప్పుడు వేసేసుకోవచ్చు. ఓన్లీ టమాటాలు చింతపండు వరకు ఉడికిచ్చేసుకొని రుబ్బేటప్పుడు ఒకసారి రుబ్బుతాం కాబట్టి ఇదిగోండి వెల్లుల్లి కూడా రెబ్బలు ఒలిసి పెట్టేసుకున్నాను. ఆవాలు మెంతులు పొడి పట్టేశాను. ఈ వెల్లుల్లి కూడా వేసి కొంచెం కచ్చాబచ్చాగా వేసేసుకొని ఒకసారి తిప్పేసి కచ్చాబచ్చాగా వేసుకొని దీంట్లో కలిపేసుకుందాం. ఇప్పుడు ఎందుకంటే నేను ఇలా వేస్తుంది, మనం 2 వాయిలుగా వేస్తాం కదా, మళ్ళీ ఇదంతా మిక్స్ అవుతుందో లేదో. ఇప్పుడు ఒకసారి వేసుకొని దీంట్లోనే బాగా మిక్స్ చేసేసి 2 వాయిలుగా వేసుకున్నా కూడా మనకి మొత్తం ఈవెన్గా మొత్తం కలిసిపోతుంది. మన రోట్లో కానీ గ్రైండర్లో కానీ ఒక్కసారి వేసుకునే పని అయితే మాత్రం టమాటాలు చింతపండు ఉడకబెట్టేసి ఈ మిగతా ఐటమ్స్ మొత్తం ఒకసారి మెదిపేటప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు నేను 2 వాయిలుగా వేస్తున్నాను కాబట్టి ఇట్లా వేస్తున్నాను. ఇదంతా తీసి ఒక బౌల్కి వేసుకొని రెండో వాయి కూడా తీసేసుకొని మిక్సీ వేసుకొని గ్రైండర్కైనా వేసుకోవచ్చు, రుబ్బుకోవచ్చు. రుబ్బుకున్నా కూడా తొందరగానే మెదిగిపోతుంది. టమాటాలు బాగా ఉడికేసి ఉన్నాయి కాబట్టి, చింతపండు అది ఉడికేసి ఉన్నాయి కాబట్టి ఓపికండి రుబ్బుకుంటే కూడా తొందరగానే అయిపోతుంది. అయిపోయింది టమాటా పచ్చడి. ఇది మొత్తం బాగా కలిపేసుకొని 2 వాయిలు వేసాం కదా, బాగా ఒకసారి కిందకి పైకి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం ఇంకా పోపు పెట్టుకోవటమే. టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి రెడీ అయ్యింది. చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. బాగా అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకొని పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం టమాటా నిల్వ పచ్చడి బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకొని ఇవి కొంచెం చిటపటమని వేగిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు మొత్తం పెట్టేస్తున్నాను. కేజీ టమాటా పచ్చడే కాబట్టి మొత్తం తాలింపు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి అన్నిట్లో బాగుంటుంది. 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి గిల్లేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని, స్కిప్ అయిందండి, కొంచెం ఇంగువ కూడా వేసుకొని తాలింపు చల్లారిన తర్వాత పచ్చడి అంతా దీంట్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టిన పచ్చడి అంతా వేసుకొని బాగా కలిపేసుకొని పెట్టుకోవటమే. టేస్ట్ చాలా